వారి కుమారులైనటువంటి శాంతానందులు వారు కూడా యోగిగా ఉండి సద్గురు మాదరబాకం శాంతానంద స్వామిగా ఆయన చాలా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుని ఈరోజు కూడా మెడ్రాస్ దగ్గర ఉన్న మాదరబాకంలో వారి సమాధి ఉంది. వారి ఆరాధన ఉత్సవాలు జరుగుతున్నాయి. ఆ తర్వాత మహామహోపాధ్యాయ గారి కుమార్తె మాతా కమలాంబిక అమ్మవారు ఆవిడ స్థాపించిందే ఈ బాలా త్రిపుర సుందరి పీఠం. ఆ తర్వాత వారి గురువులైనటువంటి బాలాజీ స్వామి వారు అమ్మమ్మ గారికి మాతా కమలాంబిక గారికి గురువు. ఈమె 8 సంవత్సరాల పిల్లగా ఉన్నప్పుడు వారికి 136 సంవత్సరాల పైన ఉన్నాయట. ఇప్పటికీ కూడా ఆయన అజ్ఞాతంగా ఆయన సజీవంగానే ఉన్నారని మా గురువుల యొక్క ఉపదేశము. ఆ తర్వాత కమలాంబిక గారి కుమార్తె అయినటువంటి మాతా త్రిపుర సుందరి గారు పీఠాన్ని 26-27 సంవత్సరాల పాటు ఉపాధ్యాయుని వృత్తిలో ఉండి ఆవిడ ఈ పీఠాన్ని నిర్వహించారు. ఆ తర్వాత వారి చెల్లెలి కుమార్తె అయిన నేను శ్రీమతి రత్నబాలను ఈ రోజున ఇప్పుడు సుమారు 1985 నుంచి రత్నకమలాంబిక సేవాశ్రమ యొక్క బాధ్యతలు ఆవిడ అమ్మవారి ఆదేశాల ప్రకారం నాకు అప్పగించబడిన విధంగా ఐదో తరంలో ఇప్పుడు ఈ పీఠాన్ని నేను నిర్వహిస్తున్నాను. అమ్మవారి చేత ఆరాధించబడినటువంటి పీఠంలో ఉన్న విగ్రహాలు. ఈమె మోక్షలక్ష్మి, లక్ష్మీదేవి, అలాగే శంకరుడు, సుబ్రహ్మణ్య స్వామి, ఆంజనేయ